భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టీ20ల సిరీస్‌లో భాగంగా కోల్కతా వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి, బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకర ప్రదర్శనతో చెలరేగడంతోనే ఈ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసిందని చెప్పొచ్చు. అయితే ఇంగ్లాండ్ జట్టు అస్సలు ఆశించినంత మేర ప్రదర్శనే చేయలేకపోయింది. ముఖ్యంగా చెప్పాలి అంటే జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ మినహాయించి అందరూ కూడా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారంటే వాళ్ళ ప్రదర్శన అంత చెత్తగా ఉందని చెప్పొచ్చు. మ్యాచ్ అనంతరం తమ ఓటమి పైన స్పందించిన జోస్ బట్లర్ టీమిండియా కంటే తమ కంటే మెరుగ్గా ఆడిందని పొగడ్తల వర్షం కురిపించాడు. అసలు ఇంతకీ తను ఏమన్నాడంటే, పిచ్ విషయంలో మేము ఊహించిన విధంగా జరగలేదు. ఆరంభంలోనే కీలకమైన వికెట్లు కోల్పోయాం. బ్యాటింగ్ చేయగల వికెట్‌పై మా బ్యాటర్లు రాణించలేకపోయారు. జోఫ్రా ఆర్చర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. మార్క్వుడ్ వేగంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా కూడా మేము ఇదే దూకుడుని ఇంకాస్త కొనసాగిస్తాం. అయితే నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీని కొనియాడుతున్నారు. కానీ మా జట్టు పర్సనల్‌గా ఆట విషయంలోకి వచ్చినట్టయితే వరుణ్ చక్రవర్తి మమ్మల్ని భయపెట్టాడు. ఎందుకంటే బ్యాటింగ్ చేయగలిగే ఈ పిచ్ పైన మా బ్యాటర్లు ఎంతో అనుభవం ఉండి కూడా వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌కి తడబడ్డారు అంటే తను అద్భుతమైన బౌలర్ అన్న విషయాన్ని నేను ఒప్పుకోక తప్పదు. ఇక అభిషేక్ కూడా బాగానే రాణించాడు. మొత్తానికి భారత జట్టు మంచి ఉత్సాహంగానే ఉంది. ఇక వేదికను బట్టి అక్కడ పరిస్థితులను అందిపుచ్చుకోవాల్సిన అవసరం మాకెంతైనా ఉంది. ఆటను ఆస్వాదించడం ఎప్పుడూ ఉంటుంది. నేనిక్కడ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాను. బ్రెండన్ మెక్లమ్‌కు నేను పెద్ద అభిమానిని. అతనితో పనిచేయడాన్ని నేను ఆస్వాదిస్తున్నాను అంటూ జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు. అయితే ఇక జోస్ బట్లర్ నెక్స్ట్ మ్యాచ్‌ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్టు అర్థమవుతోంది. కాకపోతే మన జట్టు ఆటగాళ్ళు ఇంకాస్త ముందుకు ఆడితే మాత్రమే ఈ మ్యాచ్‌ని గెలవగలం. అంటే ఈ సీరీస్‌ని గెలవగలం అని చెప్పొచ్చు.